సోషల్ మీడియాలో ఎవ్వరు ఎప్పుడు ఎలా ట్రెండింగ్ అవుతారో తెలియదు. నెట్టింట ఇప్పుడు ఒక బొద్దింక పార్టీ ట్రెండింగ్ గా మారింది. సిజేఐ చేసిన ఒక్క కామెంట్ తో రాత్రికి రాత్రే పుట్టిన పార్టీని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ కాక్రోచ్ పార్టీ కథ ఏంటి? దాని ఫౌండర్ ఎవరు? ఆ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? అసలు ఎందుకీ క్యాంపెయిన్ రన్ అవుతోంది? సోషల్ ప్లాట్ఫామ్స్ పై కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండింగ్. 76 గంటల్లో 45 లక్షల మంది ఫాలోవర్లు. ప్రజాస్వామ్యంలో కుళ్ళును ప్రశ్నిస్తామని క్యాంపెయిన్. సుప్రీంకోర్టు సిజేఐ సూర్యకాంత్ ఓ కేసు విషయంలో చేసిన కామెంట్స్ నెటిజన్లు సీరియస్ గా తీసుకున్నారు. ఏ ఉద్యోగం సంపాదించుకోలేని కొంతమంది యువత బొద్దింకల్లా విస్తరిస్తారని, వారిలో కొందరు మీడియా, సోషల్ మీడియాలోకి, మరికొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ప్రశ్నిస్తున్నారని సిజేఐ అన్నారు. తన వ్యాఖ్యలు ఫేక్ డిగ్రీలు పొందిన వారిని ఉద్దేశించి చేసినవే అని సిజేఐ వివరణ ఇచ్చినా తమను బొద్దింకలతో పోల్చుతారా అంటూ నిరుద్యోగులు సోషల్ మీడియాలో సరికొత్త పోరు మొదలుపెట్టారు. సిజేఐ వ్యాఖ్యలనే ఆయుధంగా మార్చుకొని కొత్త ట్రెండ్కు తెరలేపారు. మమ్మల్ని బొద్దింకలు అన్నా సరే మేము అదే పేరుతో ప్రజాస్వామ్యంలో కుళ్ళిన వ్యవస్థను ప్రశ్నిస్తామంటున్నారు. సిజేఐ వ్యాఖ్యలకు సెటైరికల్ నిరసనగా మే 16న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న, గతంలో ఆప్ సోషల్ మీడియా వాలంటీర్ గా పనిచేసిన అభిజిత్ దీప్కే ఈ వినూత్న పార్టీని స్థాపించాడు. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన పార్టీకి ఏఐ వాడి లోగో, జెండా, అజెండా క్రియేట్ చేశారు. సోమర్ల నిరుద్యోగుల గొంతుక అంటూ ఈ పార్టీ ప్రకటించుకుంది. పార్టీ అకౌంట్ ను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా లక్షలాది మంది ఫాలో కొట్టారు. కొందరు బొద్దింకల వేషధారణతో నిరసనలు తెలుపుతున్నారు. 5 సూత్రాల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు అభిజిత్ దీప్కే. న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదనేది వీరి ప్రధాన సూత్రం. పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై సుదీర్ఘకాలం నిషేధం విధించాలనేది రెండోది. చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే యూఏపీఏ చట్టం కింద ఎన్నికల అధికారులను అరెస్టు చేయడం, తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలనేది వీరి 5 సూత్రాల్లో ఒకటి. చివరగా కేబినెట్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా యుగంలో నిరసనలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ధర్నాలు, రాస్తా రోకోల కాలం దాటి డిజిటల్ ప్రపంచంలో సరికొత్త వ్యంగ్యాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. సిజేఐ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిజిటల్ రాజకీయ సునామీకి తెరలేపింది. మై బీ కాక్రోచ్ అనే నినాదంతో ఒక వినూత్న పార్టీ పుట్టింది. ఇప్పుడు లక్షలాది మంది యువతను ఆకర్షిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.